వెల్కమ్ టు కిషోర్ శ్రీ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్. దీంట్లో ఈ ఛానల్లో కంప్యూటర్స్తో పాటుగా కొన్ని మంచి పుణ్యక్షేత్రాలు లాంటివి, ఏదో సరదా, ఇది పుణ్యక్షేత్రం అని కాదు, చాలా ఎంజాయ్మెంట్ కోసం తిరిగేవి కూడా చేయొచ్చు. ఏ వయసు వాళ్ళైనా తిరగచ్చు. ఇక్కడ మనకి దగ్గరలో గుంటూరు జిల్లా, అంటే ఇప్పుడు పేరు మార్చారంటే పల్నాడు గురజాల దగ్గర దైదా అనే గ్రామం ఉంది. ఈ దైదాలో శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇది పల్నాడు జిల్లా గురజాల దగ్గర. ఇది రోడ్డు మామూలుగా ఉంటుంది. రోడ్డుకి అడుగున ఒక 10 అడుగుల లోపల సొరంగం ఉంటుంది. చాలా చాలా పెద్దది. ఇక్కడ పాత రోజుల్లో దాదాపు ఒక 100 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏదో మంత్రాలు వినపడుతున్నాయి, ఏంటి గుహల నుంచి ఏమైందని ఆవులు కాసుకునే వాళ్ళు, అడవిలో ఉంటుందండి కృష్ణానది ఒడ్డున. ఏంటి ఇక్కడ మంత్రాలు వినపడుతున్నాయి అని చూస్తే ఒక సొరంగంలా ఉంటుంది. గ్రామస్తులందరూ కొంతమంది కలిసి తాడు లాంటిది వేసుకొని పోతే లోపలికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న శివలింగం ఒకటి కనపడుతుంది. ఇక అప్పటి నుంచి దీన్ని దినదిన అభివృద్ధిగా బాగా చేశారంటే ఆ ఊర్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా కలిసి వచ్చింది. ఊరి పేరు దైదా, అమరలింగేశ్వర స్వామి. ఇది లోపల అచ్చు స్వరంగమే. చూడండి ఎలా ఉందో ఇది. స్వతహాగా ఇప్పుడు వీళ్ళందరూ లైట్లను ఏసీలు అవన్నీ పెట్టారు. యాజ్ ఇట్ ఈజ్ డిటో. నేను వెళ్ళినప్పుడు ఇది మామూలు యూట్యూబ్లో వీడియో చూసి ఇలాగుంది, నిజమేనా ఫేకా అని నేను వెళితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డిటో. నేనున్న వీడియో పెట్టలేదు, నా ఫొటోస్ ఎందుకు లేని పెట్టలేదు. యాక్చువల్గా నేను వీడియో రికార్డ్ చేసింది ఇది. సో చాలా చాలా బాగుందండి. మనకి దీనికి దగ్గరలోనే ఈ గురజాల దైదా గ్రామం కానీ పక్కనే వాడపల్లి నరసింహస్వామి క్షేత్రం ఉంది. ఈ వాడపల్లి నరసింహస్వామి క్షేత్రం ప్రత్యేకత ఏంటంటే మనకి నరసింహ క్షేత్రాలు ఉన్నాయి. ఒకటి మన జగ్గేపేట దగ్గర ఉన్న వేదాద్రి, మంగళగిరి, దాని తర్వాత మట్టపల్లి నరసింహస్వామి, తర్వాత వాడపల్లి నరసింహస్వామి. ఇక్కడ చాలా బాగుంటుందండి. ఇక్కడ నరసింహస్వామి విగ్రహంలో నుంచి ఊపిరి వస్తుంది, గాలి. ఆ గాలి వస్తున్నప్పుడు అక్కడ దీపం కదులుతూ ఉంటుంది, మనకు క్లియర్గా చూడవచ్చు. 2 దీపాలు పెడతారు, ఒకటే కదులుతుంది. ఆయన ముక్కు దగ్గర ఉన్నది మాత్రమే కదులుతుంది, అడుగుంది కదలదు. ఇది ఒక చాలా ప్రత్యేకత. మళ్ళీ దీనికి పక్కనే, జస్ట్ పక్కనే అంటూ 1 కిలోమీటర్ కూడా కాదండి, జస్ట్ ఒక 10 అడుగులు 20 అడుగుల దూరంలోనే శ్రీ అమ్మవారి క్షేత్రం ఉంది. శ్రీ మీనాక్షి అమ్మవారి క్షేత్రం. అగస్తేశ్వర స్వామి ఇచ్చారు. ఇక్కడ శివాలయం ప్రత్యేకత ఏంటంటే, ఒక బోయేవాడు వచ్చి ఒక లింగం మీద పక్షి వాలితే ఆయన వేటాడుతుంటే దాన్ని చంపబోతుంటే శివుడు వచ్చి చంపొద్దా అంటాడు. చంపపోతే ఎలాగా, నాకు దాని మాంసం కావాలంటే నా లింగం మీద చేయబెట్టి నీకు ఎంత మాంసం కావాలో అంత తీసుకో అంటే ఆ చెయ్యి గుర్తులు కూడా ఉన్నాయండి. అందులోంచి నీళ్ళు వస్తూనే ఉంటాయి. చాలా బాగుంటుంది క్షేత్రం, ఒకసారి చూడండి. దైదా అమరలింగేశ్వర స్వామి. దీని దగ్గరే మనకు 3 క్షేత్రాలు ఉన్నాయి. సో థ్యాంక్ యూ.